నల్గొండ జిల్లాలో అన్నదాతల అవస్థలు సామాన్యుల పాలిట శాపంగా మారుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, ఐకేపీ సెంటర్లలో వసతుల లేమితో రైతులు ప్రధాన రహదారులనే కల్లాలుగా మార్చేస్తున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ ధాన్యం కుప్పలు పోయడంతో వాహనదారులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ ధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో బైకర్లు అదుపు తప్పి ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలోని ప్రధాన రహదారులు ఇప్పుడు ప్రమాదాలకు డెత్ స్పాట్స్గా మారిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం, రైతుల అనివార్య పరిస్థితి కలగలిపి సామాన్య ప్రయాణికులు మృత్యువాత పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవలే తిప్పర్తి శాలిగౌడారం పరిధిలోని రహదారులపై ధాన్యం కుప్పలను ఢీకొని పలువురు బైక్ ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కల్లాల కొరత ఉండడం, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగడంతో రైతులు అనివార్యంగా రోడ్లపైకి వస్తున్నారు. అటు ప్రభుత్వం, ఇటు అధికారులు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయకపోవడం వల్లే ఈ మారణహోమం సాగుతోందని బాధితులు మండిపడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా పరిధిలోని నార్కట్పల్లి, కట్టంగూరు, చిట్యాల పరిసర ప్రాంతాల్లో రోడ్ల పక్కనే ఒడ్లు ఆరబోయడం వల్ల బైకులు స్కిడ్ అయి ప్రమాదాలు జరిగాయి. నకరికల్ నాగార్జునసాగర్ రోడ్డుపై, అలాగే మిర్యాలగూడ కోదాడ ప్రధాన రహదారిపై ఒడ్లు ఆరబోయడం వల్ల గతంలో పలువురు వాహనదారులు ప్రాణాలు కోల్పోయారు.